7th లెసన్ అడవులు గిరిజనుల గురించి చూద్దాము. ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజనుల ప్రత్యేక నృత్యం ఏంటంటే గుస్సాడి నృత్యము. అంటే ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న గిరిజనులు ప్రత్యేకంగా వేసే నృత్యం పేరు గుస్సాడి అన్నట్టు. వారు ఎవరు అంటే గోండులు. ఆదిలాబాద్ జిల్లాలో ఉండే గిరిజనులు ఎవరు? గోండులు. అంటే గోండుల యొక్క ప్రత్యేక నృత్యం గుస్సాడి నృత్యం. గోండులు పండ్లు, చింతపండు, తేనె మొదలైన ఆహార పదార్థాలను అడవి నుండి సేకరిస్తారు. వీరి యొక్క గ్రామ దేవత వచ్చేసి అకీపెన్. గోండుల యొక్క గ్రామ దేవత ఏంటిది? అకీపెన్. ఈ అకీపెన్కి వీరు పండించిన పంటను మొదటగా గ్రామ దేవతకు సమర్పించిన తర్వాతనే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఆ గ్రామ దేవత ఎవరు అంటే అకీపెన్. గోండులకు అతి ముఖ్యమైన జాతర, గోండుల యొక్క అతి ముఖ్యమైన జాతర ఏంటి అంటే నాగోబా జాతర. గోండుల యొక్క అతి ముఖ్యమైన జాతర నాగోబా జాతర. ఈ నాగోబా జాతర 5 రోజులు జరుగుతుంది, 5 days. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలంలో కేస్లాపూర్ గ్రామంలో జరుగుతుంది. వీరి యొక్క ప్రత్యేక నృత్యం ఏంటి అంటే గోండుల యొక్క ప్రత్యేక నృత్యం ఏంటి అంటే గుస్సాడి నృత్యం. గోండుల యొక్క ప్రత్యేక నృత్యం ఏంటిది? గుస్సాడి నృత్యము. వీళ్ళు గుస్సాడి నృత్యంలో భాగంగా వాళ్ళ యొక్క అలంకరణ ఏ విధంగా ఉంటుందంటే నెమలి ఫించాలను ధరించడం జరుగుతుంది. నెమలి యొక్క ఫించాలను బాగా ధరిస్తారు అన్నట్టు. నెక్స్ట్ చెంచులు. చెంచులు చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూలు జిల్లాలో నల్లమల అడవుల్లో మనకి చెంచులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. వీరు ఆహారం కోసం ఎక్కువగా అడవిపైనే ఆధారపడతారు. వీరు అడవిని తల్లిగా పూజిస్తారు. అడవి నుండి ఎక్కువగా వీరు తేనెను సేకరిస్తారు. అయితే చెంచులు తేనెను సేకరించినట్టుగా మరి ఎవరు కూడా చేయలేరు అని చెప్పేసి కూడా అంటారు. ఎందుకంటే చెంచులు తేనెను సేకరించడంలో ఎక్స్పర్ట్స్ అన్నట్టు. అడవిలో సేకరించిన పదార్థాలను సంతలో అమ్మి జొన్నలు, రాగులు కొంటారు. సంతలు, వారం సంతలు గిట్లా ఉంటాయి కదా, అలాంటి సంతలలో వీళ్ళు అడవి నుంచి ఏవైతే సేకరించారో అవి తీసుకెళ్ళి ఆ సంతలో అమ్మేసి వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలను, వాళ్ళకి కావాల్సిన వస్తువులను తీసుకుంటారు. అంటే జొన్నలు, రాగులు, ఇంకా మిగిలిన వస్తువులు, చాలా అవసరమైన వస్తువులు, ఇంట్లోకి అవసరమైన వస్తువులన్నీ కూడా వాళ్ళు అక్కడే తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళు ఈ జొన్నలు, రాగులతో ఏం చేస్తారంటే సంకటి చేసుకుంటారు. సంకటి. ఈ చెంచుల్లో గర్భిణీ స్త్రీలు ఉంటారు కదా, ఈ గర్భిణీ స్త్రీలు ఏం తింటారంటే చింతపండును చింతబూడిదతో కలిపి వీళ్ళు ఆహారంగా తీసుకుంటారు. ఎవరు? గర్భిణీ స్త్రీలు. చెంచుల్లో గర్భిణీ స్త్రీలు. ఓకే. వీరు ఒక ప్రాంతంలో గుడిసెలు వేసుకొని ఒకే చోట నివసిస్తారు. కొంతమంది కలిసి ఒక చోట గుడిసెలు వేసుకొని, కొన్ని కుటుంబాలు కలిసి ఒక చోట గుడిసెలు వేసుకొని అక్కడ నివసిస్తుంటాయి. అలాంటి వాటిని పెంటలు అంటారు. అంటే కొన్ని కుటుంబాలు నివసించే ప్రాంతం. ఇలాంటి పెంటలన్నింటినీ కలిపి గ్రామం అంటారు. కొన్ని కుటుంబాలన్నీ కలిపి ఒక దగ్గర గుడిసెలు వేసుకొని నివసిస్తే దాన్ని పెంట. అలాంటి పెంటలు కొన్నింటినీ కలిపి గ్రామంగా పిలుస్తాము. మాఘమాసంలో లింగయ్య స్వామి చెంచు లక్ష్మి పూజ చేస్తారు. వీళ్ళు చెంచులు మాఘమాసంలో 2 పూజలు చేస్తారు. ఒకటి లింగయ్య స్వామిది, ఇంకొకటి చెంచు లక్ష్మి పూజ చేయడం అనేది జరుగుతుంది. వీళ్ళు గ్రామంలో జరిగే ప్రతి కార్యక్రమం కూడా ఎవరు నిర్వహిస్తారంటే పెద్ద మనిషి నిర్వహిస్తారు. అంటే పెద్ద మనిషి ఆధ్వర్యంలోనే గ్రామంలోని ప్రతి కార్యక్రమం కూడా జరుగుతుంది. మనము బోండా తెగ గురించి తెలుసుకుందాము. బోండా తెగ, వీరినే బోండో, పోరోజో అని కూడా పిలుస్తారు. వీరికి ప్రపంచంతో సంబంధం లేదు. అసలు ప్రపంచానికి చాలా దూరంగా ఉంటారు. అసలు వీళ్ళు డబ్బులు అంటే ఏంటో కూడా తెలియదు వీరికి. డబ్బులతో అసలు వాళ్ళకి అవసరమే ఉండదు. అలాంటి వారు ఎక్కడ ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం లోని అరకు జిల్లాలో ఉన్నారు. ఒడిస్సాలో చూసుకున్నట్లయితే మల్కాన్గిరి ప్రాంతంలోని అడవుల్లో ఎక్కువగా వీళ్ళు నివసించడం జరుగుతుంది. వీరి యొక్క భాష వచ్చేసి రెమో భాష మాట్లాడతారు. అదొక రకమైన వింత భాష. దాన్ని రెమో అని పిలుస్తాము. వీరు దేశం జనాభాలో మొత్తంలో వీరు 12,000 మంది మాత్రమే ఉన్నారు. దేశంలో వీరి జనాభా ఎంత? జస్ట్ 12,000 మాత్రమే. వీరు వారం జరిగే సంతలు జరుపుకుంటారు. ఆ సంతల పేరు హత. ఆ సంతలను ఏమని పిలుస్తారు? హత అని పిలుస్తారు. అడవిలో సేకరించిన వస్తువులు సంతలో ఇతరులకు ఇచ్చి వారికి అవసరమైన వస్తువులు తీసుకుంటారు. వారికి అవసరమైన వస్తువులను వీళ్ళు తీసుకుంటారు. దీన్ని వీళ్ళు బినిమై ప్రోదా అని పిలుస్తారు. దీన్ని ఏమని పిలుస్తారు? బినిమై ప్రోదా అని పిలుస్తారు. మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, వాళ్ళకి డబ్బులతో అసలు సంబంధమే లేదు. డబ్బులతో సంబంధం లేనప్పుడు వాళ్ళకు కావాల్సిన వస్తువులను ఎలా కొనుక్కుంటారంటే వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు ఇతరులకు ఇచ్చి వాళ్ళకి కావాల్సిన వస్తువులను వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు. ఇది పూర్వకాలంలో మనం చేసేవాళ్ళం కదా, వస్తు మార్పిడి పద్ధతి అని. ఆ విధంగా వీళ్ళు ఇంకా అదే పద్ధతిని అవలంబిస్తున్నారు. దాని పేరు బినిమై ప్రోదా, గుర్తుంచుకోవాలి. ఓకే.
వెదురు, సుబాబుల్, యూకలిప్టస్. వెదురు చెట్లు, సుబాబుల్ చెట్లు, యూకలిప్టస్ చెట్లతోని కాగితాలను అయితే తయారు చేస్తారు. గోండు, కొలామి, ప్రధాన్, తోటి. గోండు, కొలామి, ప్రధాన్, తోటి వంటి తెగలు ఆదిలాబాద్, మన రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నారు, నిర్మల్లో ఉన్నారు, కొమరం భీంలో ఉన్నారు, మంచిర్యాల జిల్లాలో ఉన్నారు. భద్రాద్రి జిల్లాలో మనం చూసుకున్నట్లయితే కోయ వారు ఎక్కువగా ఉంటారు, కొండరెడ్లు కూడా ఉంటారు. కోయ, కొండరెడ్లు ఏ జిల్లాలో మనకు ఎక్కువగా కనిపిస్తారంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కనిపిస్తారు. ఎక్కడ కనిపిస్తారంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కనిపిస్తారు. మహబూబాబాద్ జిల్లాలో ఎక్కువగా ఏ గిరిజనులు ఉంటారంటే బంజారా తెగ ఉంటారు. మహబూబాబాద్ జిల్లాలో బంజారా తెగ వాళ్ళు ఎక్కువగా ఉంటారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కోయ, కొండరెడ్లు ఎక్కువగా ఉంటారు. ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, మంచిర్యాల జిల్లాల్లో గోండు, కొలామి, ప్రధాన్, తోటి. గోండు, కొలామి, ప్రధాన్, తోటి వంటి తెగలు ఉంటారు. ఓకే, ఈ బోండా జాతి స్త్రీలు ప్రత్యేకంగా బట్టలు తయారు చేసుకుంటారు. అది ఏ విధంగా తయారు చేసుకుంటారో ఒక ఫ్లో చార్ట్ ఇచ్చాడు, ఒకసారి చూడండి. బోండా స్త్రీలు బట్టలు తయారీ. జనపనార మొక్కలను సేకరిస్తారు ఫస్ట్. తర్వాత వాటిని 2-3 రోజులు నీటిలో బాగా నానబెడతారు. వాగుల్లో, వంకల్లో బాగా నానబెడతారు 2-3 రోజులు. బాగా నానిన తర్వాత దాంట్లో నుంచి దారాలను అయితే తీస్తారు. ఆ దారాలను తీసి వాటిని మగ్గాలలో నేస్తారు. మగ్గాలలో బట్టలుగా నేయడం జరుగుతుంది. వాటిని మగ్గాలలో బట్టలుగా నేయడం జరుగుతుంది. తర్వాత వాటికి మొక్కల నుండి సేకరించిన రంగులను అద్దుతారు. ఏదైతే క్లాస్ ఉన్నాయో వాటికి రంగులు అద్దుతారు. మొక్కల నుండి సేకరించిన రంగులు కూడా వాటిని అద్దుతారు. తర్వాత వాటిని ఎండలో ఒక 3 రోజులు ఆరబెడతారు. ఎండలో ఒక 3 రోజులు ఆరబెడతారు. తర్వాత వాటికి అద్దాలు కుడతారు. చిన్న చిన్న అద్దాలను వాళ్ళు కుట్టుకుంటారు డిజైన్స్ కోసం అని చెప్పి, అందంగా అలంకరించుకోవడం కోసము చిన్న చిన్న అద్దాలను అయితే కుడతారు. ఈ విధంగా వాళ్ళ యొక్క బట్టలు తయారు చేయడం జరుగుతుంది. ఈ బట్టలు తయారు చేసేది బోండా జాతిలో స్త్రీలు తయారు చేస్తారు. వీరికి ఎక్కువ నైపుణ్యం ఉంటుంది. ఈ బట్టలు తయారు చేయడంలో ఎక్కువ నైపుణ్యం అయితే ఉంటుంది. నెక్స్ట్, మన దేశం మొత్తం భూభాగంలో చూసుకున్నట్టయితే అడవులు 6,92,027 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అయితే వ్యాపించున్నాయి. ఇది మన భూభాగంలో 21.05% మాత్రమే. 21.05% మాత్రమే. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే 77,000 చదరపు కిలోమీటర్లు అడవి విస్తీర్ణం అయితే ఉంది. ఇది మా దేశంలోనే ఫస్ట్ విస్తీర్ణంలో మొదటి స్థానంలో ఉన్నది ఏంటంటే మధ్యప్రదేశ్. అడవుల విస్తీర్ణంలో మన దేశంలో ఫస్ట్ ఉన్న జిల్లా ఏది, రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే 46,389 చదరపు కిలోమీటర్లు అడవులు విస్తరించి ఉన్నాయి. అంటే 16.89%. 16.89% అంటే జాతీయ సగటు కన్నా తక్కువ ఇంకా ఇది. నెక్స్ట్, మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఏ జిల్లాలో అటవీ విస్తీర్ణము అధికంగా ఉంది అంటే జయశంకర్ జిల్లాలో అటవీ విస్తీర్ణము అధికంగా ఉంది. నెక్స్ట్, గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటంటే భూగోళం వేడెక్కడం. గ్లోబల్ వార్మింగ్ అంటే భూగోళం వేడెక్కడము. మరి ఎందుకు భూమి వేడెక్కుతుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అవడం వల్ల భూమి అనేది వేడెక్కుతుంది. కార్బన్ డైఆక్సైడ్ ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే చెట్లు నరికేయడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అవడం వల్ల భూగోళం వేడెక్కుతుంది. దీన్నే గ్లోబల్ వార్మింగ్ అని పిలుస్తాం. ఓకే, 7th లెసన్ అయితే కంప్లీట్ అయిపోయింది.